ఆస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసం వస్తుంది కదా, మరి కార్తీక మాసం ఎప్పటి నుంచి మొదలు, మనం కార్తీక స్నానాలు ఎప్పటి నుంచి చేయాలి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమయం చెప్తూ ఉన్నారు కదా. మరి ఏ రోజు నుంచి కార్తీక మాసం చేయాలి? అసలు కార్తీక మాసంలో ముఖ్యంగా చేయవలసినటువంటి రెండు పనులు ఉన్నాయి. ఆ పనులేంటి? ఒకవేళ కార్తీక మాసం నెలంతా మనం ఏమీ చేయలేము, ఏమీ చేయలేకపోతే ఏం చేస్తే కార్తీక మాసం నెలంతా కూడా చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది? ఆ ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక మాసం ప్రధానంగా శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివకేశవులు ఇద్దరికీ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఈ కార్తీక మాసంలో. మరి కార్తీక మాసం ఎప్పుడు అంటే సామాన్యంగా ఎప్పటి నుంచి కార్తీక మాసం? 22వ తారీఖు బుధవారం నుంచి కార్తీక మాస పాడ్యమి స్నానాలు. ఎందుకంటే ఆ రోజు పాడ్యమి సూర్యోదయానికి ఉంది. ముందు రోజు పాడ్యమి సూర్యోదయానికి లేదు, సాయంకాలం ఎప్పుడో వచ్చింది. కాబట్టి 22వ తారీఖు నుంచి మొట్టమొదటి రోజు కార్తీక మాసం, ఆ రోజు పాడ్యమి స్నానం చేయాలి. అయితే కార్తీక మాసంలో ప్రధానంగా మనం దేనికంటే ఎక్కువ ఉపయోగం? కార్తీక మాస దీపారాధనకి, అలాగే స్నానానికి. మీరు ఈ కార్తీక మాసంలో ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, ఏ విజయవాడో లేకపోతే రాజమండ్రియో లేకపోతే ఇంకో పుణ్యక్షేత్రానికి, ఎక్కడ ఏదైనా పుణ్య నది కనుక ప్రవహిస్తూ ఉన్నట్లయితే కనీసం కార్తీక మాసంలో ఒక్క నదిలోనైనా స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి. కార్తీక నది స్నానాలు చేసేటప్పుడు చాలామంది మనం చేసే పొరపాటు ఏంటంటే, పొద్దున్నే లేచి ఇంట్లో బ్రష్ చేసేసుకుని మన దగ్గరే కనుక గోదావరి కాలువ, కృష్ణా కాలువ కనుకుంటే వెళ్ళిపోతాం. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, పాచి బట్టలతోటి అంటే స్నానం చేయకుండా మాత్రం నదిలో వెళ్ళి మునగకూడదు. అంటే నిత్యం 365 రోజులు నది స్నానం చేసే వాళ్ళకి వర్తించదు. కానీ కార్తీక మాసంలో ప్రత్యేకంగా నది స్నానం చేసే వాళ్ళు ఇంటి దగ్గర స్నానం చేసేసి, ఇంటి దగ్గర మామూలు కంఠ స్నానం చేసి నది దగ్గర కార్తీక మాసం తలారా స్నానం చేయాలి. అంతేగాని పాచి బట్టలతోటి మంచం మీద పడుకుని వెళ్ళిపోయి అలాగ నదీ స్నానం చేయకూడదు. అది మొట్టమొదటి నియమం. తర్వాత నదీ స్నానం చేశాక కాసిన నీళ్లు చేతిలోకి తీసుకుని తూర్పు వైపుకి తిరిగి మనకి తోచినట్లుగా సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం సమర్పించడం రెండో పద్ధతి. అది ఎవరైనా సరే, మామూలుగానే మనం మంత్రపూరితంగా చేయట్లేదు కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే, పుని స్త్రీలు ప్రతిరోజు కూడా తలస్నానం చేయనక్కర్లేదు. ఇవి స్నానంలో ఉన్నటువంటి నియమాలు. స్నానం చేసేటప్పుడు మీకు స్నాన సంబంధమైనటువంటి శ్లోకం తెలిస్తే చదువుకోండి. ఒకవేళ మీకు స్నాన సంబంధమైనటువంటి శ్లోకం తెలియలేదనుకోండి, ఓం గంగా 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 అంటూ నీళ్లు జల్లుకోండి. లేకపోతే గోవింద నామస్మరణం, శివ 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 అంటే శివనామస్మరణ, ఏ ఒక్క దేవతా నామస్మరణ అయినా సరే, దైవనామస్మరణ అయినా సరే చేసుకోవచ్చు. అందులో ఏ అభ్యంతరం లేదు. తడి బట్టలతో ఇంటికి వచ్చాక, తడి బట్టలతో ఎట్టి పరిస్థితులలోనూ దీపారాధన చేయడం కానీ లేకపోతే పూజా కార్యక్రమాలు చేయడం కానీ చేయకూడదు. ఆ తడి బట్టలు మార్చుకుని పొడి బట్టలు కట్టుకున్నాక అప్పుడు మాత్రమే చేయాలి. తడి బట్టలు కట్టుకుని దీపారాధన చేసే సందర్భాలు వేరు, అశుభ కార్యాలలో మాత్రమే చేస్తారు, కొన్ని సందర్భాలలో మాత్రమే. అయితే ఆడవాళ్ళు తలకి పిడప పెట్టుకుని, అంటే తలకి తలస్నానం చేశాక టవల్ ఇలా పిడప చుట్టుతారు కదా, అలా పెట్టుకుని కూడా దీపారాధన కానీ పూజా కార్యక్రమాలు కానీ చేయకూడదు. మామూలుగా సినిమాల్లోనే అవి చూపిస్తారు, వాటిని మనం ఫాలో అవ్వడం కూడా మంచిది కాదు. అయితే ఇక్కడ దీపారాధన దగ్గరికి వచ్చేసరికి అందరికీ కూడా ఒక సందేహం, దీపారాధన 2 పూటలా చేయాలా? అసలు దీపారాధన ఒక పూట చేయడానికే సమయం ఉండదు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు చాలా బిజీ షెడ్యూల్ కదా, భోజనం చేయడానికి, టిఫిన్ తినడానికి అదే మనం ఒంటికాల మీద తింటున్నాం, ఒంటికాల మీద పరిగెడుతున్నాం, ఇంకా దీపారాధనకి ఏం సమయం ఉంటుంది అని మాత్రం అనకండి. ఎందుకంటే కనీసం ఒక్క 5 నిమిషాలైనా సరే, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ దేహానికి కృతజ్ఞతగా కనీసం ఒక్క 5 నిమిషాలైనా సమయం ఉండదు అని అనుకోను నేను. వీలు చూసుకుని కాదు, వీలు చేసుకుని అయినా సరే 5 నిమిషాల సమయం కేటాయించండి కేవలం దీపారాధనకి. దీపారాధన, స్నానము ఈ రెండు కూడా కార్తీక మాసంలో ఎక్కువ పుణ్యాన్ని ప్రసాదించేటటువంటి అద్భుతమైనటువంటి పనులు. కాబట్టి దీపారాధన 2 పూటలా చెయ్యాలా అంటే 2 పూటలా చెయ్యాలి అనే చెప్తుంది శాస్త్రం. కాదు 2 పూటలా కుదరదు అంటే ఉదయం అయినా చేయొచ్చు, ఉదయం కూడా కుదరదు అంటే సాయంకాలం అయినా చేయొచ్చు. సాయంకాలం కూడా కుదరదు అని మాత్రం చెప్పకండి. మనం గాలి లేకుండా గాలి పీల్చడం కుదరదని చెప్పి గాలి పీల్చడం మానేస్తావా? అన్నం తినడం కుదరదని చెప్పి అన్నం తినడం మానేస్తున్నావా?
ఆకలికి ఏదో రకంగా తీర్చుకుంటున్నాం కదా, అలాగే ఏదో రకంగా సమయాన్ని చూసుకొని మరీ దీపారాధన చేయాలి. అయితే దీపారాధన చేయడం దగ్గరికి వచ్చేసరికి నువ్వుల నూనెతో చేయాలా, ఆవు నెయ్యితో చేయాలా, లేకపోతే మన కొబ్బరి నూనెతో చేయాలా అని ఈ 3 నూనెలలో మీకు ఏది అవైలబుల్‌గా ఉంటే, ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెతో చేయండి. ఖర్చయిపోతుంది అని అనుకుంటే 2 పూటలా కాకుండా కనీసం ఒక్క పూట చేయండి. ఆ ఒక్క పూట కూడా తులసి మొక్క దగ్గర గనక చేసినట్లయితే ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఎందుకంటే కార్తీక మాసంలో ఈ ఈ పితృదేవతలు కూడా సంచరిస్తూ ఉంటారు. అందుకని చెప్పి పితృదేవతలకి మార్గం చూపించడానికి కూడా ఈ దీపారాధన ఉపయోగపడుతుంది. ఆ రకంగా పితృదేవతా శాంతి దొరుకుతుంది. పితృదేవతల శాపాలు పోయి వాళ్ళ నుంచి మనకి వరాలు కూడా అందుతాయి. అయితే ఈ కార్తీక మాసంలో దీపారాధన ఖచ్చితంగా చేయండి. వీలైతే దేవాలయానికి వెళ్లి చేయండి, దేవాలయ ప్రాంగణంలో. మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వెలుగుతున్నటువంటి దీపాలుంటాయి. నూనె కారిపోయి, ఒత్తులు ఒలికిపోయి, లేకపోతే అక్కడ కొంచెం అశుభ్రంగా అని కూడా అనకూడదు. కొంచెం చిందరవందరగా పడేసినటువంటి దీపపు ప్రమిదలు, ఆరిపోయిన దీపాలు, కొండెక్కినవి, ఒలికిపోయిన నూనె ఇలాంటివన్నీ గనక కనపడితే, మీరు దేవాలయానికి వెళ్తున్నప్పుడే కాస్త అగ్గిపెట్టె ఒకటి, కాస్త నూనె ఒకటి, 2 ఒత్తులు ఒకటి, వాటితో పాటు ఒక పాత గుడ్డ కూడా పట్టుకెళ్ళండి. పసుపు, కుంకుమ కూడా పట్టుకెళ్ళండి. ఎందుకంటే దీపారాధన చేస్తున్నప్పుడు దీపానికి పసుపు బొట్టు, కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది. పాత గుడ్డ ఎందుకు పట్టుకెళ్ళమన్నాను అంటే, అక్కడ మీకు ఆ ధ్వజస్తంభం దగ్గర గానీ, నందీశ్వరుడి దగ్గర గానీ కాస్త ఈ ఒత్తులతోనూ, దీపారాధన కుందులతోనూ అశుభ్రంగా గనక ఉంటే, కాస్త అవన్నీ కూడా పేర్చి పక్కన పెట్టి, మీరు పట్టుకెళ్ళినటువంటి గుడ్డతో అక్కడ క్లీన్ చేసినట్లయితే అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది. చాలా మంచి ఫలితం వస్తుందనమాట. అది మనం నోటితో చెప్పలేనటువంటి, అంటే మాటలలో చెప్పలేని ఫలితం మనం మూటగట్టుకుంటాం. పరమేశ్వరుడు మన ఖాతాలో వేసేస్తారు. అందుకని అక్కడ మీకు అగ్గి పుల్లలు కనబడినా, లేకపోతే దీపారాధన ఉసిరికాయ దీపాలు అవి పెడుతూ ఉంటారు. అవి అలా వదిలేస్తూ ఉంటారు. అలాంటివి ఏమన్నా వస్తే ఎవరో తొక్కని చోట అక్కడ ఉన్నటువంటి చెట్టు మొదట్లో వెయ్యండి. అక్కడ నూనె గమ్మున ఎవరైనా ఏ కాలన్నా వేస్తే జారి పడిపోతారు కాబట్టి మీరు పట్టుకెళ్ళినటువంటి గుడ్డతోటి శుభ్రంగా నీట్‌గా తుడిచేయండి. ఆ ఒక్క చిన్న సేవ చేస్తే చాలు అమోఘమైనటువంటి ఫలితం వస్తుంది. దీపారాధన ఒకళ్ళు వెలిగించినటువంటి దీపారాధన కొండెక్కుతుంటే మీరు చేతులు అడ్డం పెట్టినా, లేకపోతే కొండెక్కిపోయినటువంటి దీపారాధన దేవాలయ ప్రాంగణంలో మీరు వెలిగించిన అనంత కోటి ఫలితం కనబడుతుంది. కాబట్టి అయ్యో! నాకు దీపారాధన చేయడానికి వీలు లేదే, నాకు మోక్షం ఎలా వస్తుంది? లేకపోతే నాకు పుణ్యం ఎలా వస్తుంది? అనుకున్న వాళ్ళు మీరు నిజంగానే దీపారాధన చేయలేని స్థితిలో ఉంటే ఈ రకంగా దేవాలయాలకు వెళ్తే అక్కడ కొండెక్కుతున్న దీపాలకి చేతులు అడ్డం పెట్టి కొండెక్కకుండా ఆపినా, కొండెక్కిన దీపాలను తిరిగి అవి వెలిగించినా మీ ఖాతాలో పుణ్యం పడిపోతుంది. అంటే మీరు స్వయంగా దీపారాధన చేయలేకపోయినా దీపారాధన చేసిన వాళ్ళకి పరోక్షంగా మీరు సాయం చేసినప్పటికీ కూడా మీకు అఖండమైనటువంటి పుణ్యం దొరుకుతుందనమాట. ఇక రోజు దీపారాధన చేయలేము అని అనొద్దు. కనీసం ఒక 5 నిమిషాలైనా సరే సమయాన్ని కేటాయించుకుని సూర్యోదయానికి ముందే స్నానము, దీపారాధన ఈ 2 కనీసం అవి అయిపోయేలా చేసుకోండి. ఆ 2 చేస్తే చాలన్నమాట అఖండమైనటువంటి పుణ్యం. ఇంక మాకేమీ రాదండి చేయడానికి, మాకు స్తోత్రాలు రావంటారా? కార్తీక పురాణం వినడం వచ్చు కదా! కనీసం కార్తీక పురాణం ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మనకి మాధ్యమాలలో ఎలాగో వస్తూనే ఉంటాయి కదా! మన ఛానల్‌లో కూడా నేను కార్తీక పురాణం చెప్తాను ప్రతిరోజు కూడా. అందుకని కార్తీక పురాణం వినడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా అఖండమైనటువంటి పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. కాబట్టి ఈ రకంగా చేసినట్లయితే కార్తీక మాసంలో స్నానం చేసిన ఫలితం, దీపారాధన చేసిన ఫలితం మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. మన కర్మ ఫలిత శేషం తగ్గుతుందనమాట. మనకి కర్మశేషం పూర్తిగా తొలగిపోతుంది. మనకి ఏదైనా రావాల్సినటువంటి మంచి, ఏదైనా జరగవలసినటువంటి మంచి ఏదైనా ఉంటే ఖచ్చితంగా కార్తీక మాసం జరిగే లోపల ఖచ్చితంగా మీకు మంచి జరిగే తీరుతుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీలైతే శివాలయాన్ని దర్శించడానికి సాయంకాలం సమయం వెళ్ళండి. సాయంకాలం సమయం మాత్రమే గనక వెళ్ళినట్లయితే, సాయంకాలంలో సమస్త దేవీ దేవగణం అంతా కూడా ఆఖరికి విష్ణువుతో సహా అందరూ శివదర్శనం చేసుకోవడానికి శివాలయానికి వస్తారట. అందుకని చెప్పి మీరు ఒక్కసారి సాయంకాలం మాటల ప్రదోష వేళ కనుక శివదర్శనం చేసుకున్నారంటే, అక్కడ మీరు ప్రార్థించినట్లయితే, అక్కడ మీరు మంచి కోరుకున్నట్లయితే సమస్త దేవీ దేవతల ఆశీస్సులు కూడా మీకు దక్కుతాయి. పరమేశ్వరుని యొక్క వరంతో పాటు సమస్త దేవీ దేవతల యొక్క ఆశీర్వచనాలు కూడా మీకు దక్కుతాయి. ఉదయం విష్ణాలయానికి వెళ్ళండి, సాయంకాలం శివాలయానికి వెళ్ళండి. అఖండమైనటువంటి కోటి ఫలితం
దక్కుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, అది పొద్దున్న వెళ్ళకూడదండి. పొద్దున్న వెళ్ళొచ్చు, కానీ ఇలా చేయండి. శివుడైనా విష్ణువైనా ఇద్దరు మనకి ఒకటే. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.